మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలనే సంకల్ప బలం మీకు బలంగా ఉంటే డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకు బలంగా ఉంటే యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని గురించి చర్చిద్దాం. అదేంటో తెలుసుకుందాం. మిత్రులారా, డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క కోరిక ఎందుకు నెరవేరడం లేదు? వాళ్ళ యొక్క సంకల్పం బలంగా ఉందా లేదా? బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మన సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ ఆశీర్వాదం చేత మనం ధనవంతులం ఎలా కాగలం అనే అన్నీ కూడా ఇవి మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, ఇవి కేవలం మాటలు కాదండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు జీవిత సత్యం అండి. మీ హృదయంలో ఈ సంకల్పం ఖచ్చితంగా ఒక రాక్ లాగా బలంగా ఉంటే, అంటే రాక్ మీన్స్ ఒక రాయిలాగా బలంగా ఉంటే, మొత్తం విశ్వం మీ పక్కన నిలబడి మీకు అవకాశాలను సృష్టిస్తుంది, సమృద్ధిని కురిపిస్తుంది అనేది సత్యం. మిత్రులారా, నమ్మండి. మిత్రులారా, మీ యొక్క సంకల్పాన్ని దొంగిలించడానికి చాలా శక్తులు బయట ఉంటాయి. కానీ మిత్రులారా, మీరు అనుకున్నది సాధించడానికి, మీ యొక్క సంకల్ప బలాన్ని రగిలించడానికి, మీ ఆత్మను మెల్కొల్పడానికి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, సంకల్పం అంటే ఏమిటి? దాని శక్తి ఎంత? స్నేహితులారా, సంకల్పం అంటే కేవలం ఆలోచన కాదండి, అది మీ ఆత్మశక్తి. ఎస్, సంకల్పం అంటే కేవలం ఆలోచన కాదు, అది మీ యొక్క ఆత్మ యొక్క శక్తి కూడా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, మనస్సు ఏ సంకల్పం చేత దృఢంగా ఉంటే అది సాకారం అవుతుంది అని. మనస్సు ఏ సంకల్పంతో నువ్వు దృఢంగా పెట్టుకుంటే అది ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మిత్రులారా, అలాగే మిత్రులారా, డబ్బు సంపాదించాలనే సంకల్పం మీ రక్తంలో కలిసిపోతే, అణువణువున మీకు నిలిచిపోతే ఖచ్చితంగా మీ సంకల్పం నిజమవుతుంది. మిత్రులారా, మీ సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుందన్నది యూనివర్స్ మాట. మై డియర్ ఫ్రెండ్స్, ఇది యూనివర్స్ మాట. మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి మీరు కోరుకున్న ఆ మాటని యూనివర్స్ మీ మాట విన్నదని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, మొహమ్మద్ అలీని తీసుకోండి. ఆయన బాక్సింగ్ రింగ్లో నేను ఛాంపియన్ అవుతాననే సంకల్పంతో పోరాడాడు. ప్రతిదీ కూడా డబ్బు, ప్రతి మ్యాచ్ ఆయన సంకల్పానికి సాక్ష్యం. ప్రతిదీ కూడా డబ్బు ప్లస్ మ్యాచ్ ఆయన సంకల్పానికి సాక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అలాగే డబ్బు సంపాదించాలని కోరుకుంటే అది మీ ఆత్మశక్తిగా మారాలి. యూనివర్స్ యొక్క శక్తిని గుర్తించి, మీ యొక్క శక్తిని గుర్తించి మీకు మార్గాలు తెరుస్తుందని నమ్మండి. మీరు ఆలోచించండి మిత్రులారా, మీ హృదయంలో డబ్బు కోసం ఎంత ఆశ ఉంటే అంత ధనవంతులు అవుతారు. అలా కాకుండా అదే మీ బలహీనత అయితే, మీ ఆశనే మీ బలహీనత అయితే డబ్బు మీ నుండి దూరం అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీ యొక్క సంకల్ప బలంగా ఉంటే అది మీకు ఆకర్షించబడుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక చట్టం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మనకి ఎలా ఉపయోగపడుతుంది? అసలు యూనివర్సల్ లా అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూనివర్సల్ లా అంటారు. మిత్రులారా, ఈ యూనివర్సల్ లా అంటే ఏంటి? అనే సత్యాన్ని తెలుసుకోండి. ఇది మీ ఆత్మకు సన్నిహితమైన శక్తి. మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధుడు చెప్పాడు, మీ మనస్సును మీ జీవితాన్ని సృష్టిస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో అదే మీ జీవితాన్ని సృష్టిస్తుంది. డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకు బలంగా ఉంటే యూనివర్స్ మీకు సిగ్నల్ పంపుతుంది. మీకు ఒక స్నేహితుడు బిజినెస్ ఐడియా చెప్పడం కావచ్చు, ఒక అవకాశం వచ్చినట్లు మీకు కనిపించడం కావచ్చు, లేదా డబ్బు ఊరట కలిగించే కళలు మీకు వచ్చేలా ఉండేలా కావచ్చు. విశ్వం మీకు చాలా సంకేతాలు పంపుతుందండి. మీకు నేను చెప్పే కథ ఒకటి వినండి. ఒక పేద యువకుడు రోజు నేను లక్షల రూపాయలు సంపాదిస్తాను అని కలలు కనేవాడు, విజువలైజేషన్ చేసేవాడు. మిత్రులారా, అతనికి ఒక రోజు నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక అవకాశం వచ్చింది. నెట్వర్క్ మార్కెటింగ్లో చేయడం, ఆ అవకాశాన్ని చూడడం అనే ఒక అవకాశం వచ్చింది. మిత్రులారా, ఆ సంకల్పం కారణంగానే యూనివర్స్ అతన్ని ఆ దారి వైపు నడిపించింది, గైడ్ చేసింది. మిత్రులారా, ఇప్పుడు అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు అనుకోవచ్చు, నేను చాలా నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, మరి సక్సెస్ కాలేదు అని. కానీ మీరు ఎలాంటి మార్కెటింగ్ చూజ్ చేసుకున్నారనేది విశ్వం మీకు ఆశీర్వదించిందా లేదా అనేది, మీరు ఇంకా సక్సెస్ కాలేదంటే విశ్వం మీకు ఆశీర్వదించలేదని అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించాలనే బలమైన సంకల్పం మీకు ఉంటే
విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సోల్ ఎనర్జీ అంటే మీ యొక్క ఆత్మ యొక్క శక్తి యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. మరి యూనివర్స్తో మీ యొక్క సోల్ శక్తి ఎప్పుడు కనెక్ట్ అవుతుందంటే మీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది శక్తి రూపం అని గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి రూపం ఏదైతే ఉందో మీలో ఆ విశ్వం యొక్క శక్తిని ఆకర్షిస్తుంది. కానీ మిత్రులారా, మీరు మీ యొక్క శక్తి ఆ విశ్వం యొక్క శక్తిని ఆకర్షించినప్పుడు మీరు జాప్యం చేయకండి, వెయిట్ చేయకండి. మీకు వచ్చిన అవకాశాన్ని తీసుకోండి మిత్రులారా. ఓకే, అలాగే మిత్రులారా, మీరు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి మిత్రులారా. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. డబ్బు మనస్తత్వం సంకల్పాన్ని బలోపేతం చేసే 5 స్టెప్స్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఇవ్వండి. నేను చెప్తాను. డబ్బు సంపాదించాలనే సంకల్పాన్ని బలపరచడానికి ఈ 5 స్టెప్స్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 5 స్టెప్స్ మీరు తెలుసుకోవడానికి ముందు ఖచ్చితంగా ఒక డీప్ బ్రీత్ తీసుకున్నారు కదా మిత్రులారా. ఒక బలమైన శ్వాస తీసుకున్నారు కదా. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఒక డీప్ బ్రీత్ తీయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు కళ్ళు మూసుకొని అలాగే మీరు లక్షలు సంపాదిస్తున్న దృశ్యాన్ని చూడండి. విజువలైజ్ చేయండి. మీరు లక్షలు సంపాదిస్తున్నట్టు, మీరు కోరుకున్న కోరిక అన్నీ నెరవేరుతున్నట్లు మీరు మీ కళ్ళు మూసుకొని వాటిని విజువలైజేషన్ చేయండి మిత్రులారా. మీరు అనుకున్న డబ్బు వస్తున్నట్టు, మీ బ్యాంక్ అకౌంట్ అంతా ఫుల్ అవుతున్నట్టు మీరు ఊహించుకోండి మిత్రులారా. డబ్బు మీ చేతిలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అఫర్మేషన్స్ చేయండి. నేను సులభంగా ఆనందంగా ధనవంతుడిని అవుతున్నాను అని 21 రోజులు రిపీట్ చేయండి మిత్రులారా. నేను సులభంగా ఆనందంగా ధనవంతుడిని అవుతున్నాను అని రిపీట్ చేయండి. 21 రోజులు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది విశ్వం చేత ఆశీర్వదించబడి, మీరు ఎప్పుడైతే ఇలాగ అనుకుంటారో ఆ విశ్వం చేత ఆశీర్వదించబడి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది ప్రోగ్రామ్ చేయబడుతుంది మిత్రులారా. అప్పుడే మీరు ఆ విషయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. దానితో పాటు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మీకు గ్రాటిట్యూడ్ విధానం ఏర్పడుతుంది మిత్రులారా. గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది మిత్రులారా. ఇప్పటికే ఉన్న డబ్బు అవకాశాలకు మీరు కృతజ్ఞత చెప్పండి. దీనినే గ్రాటిట్యూడ్ అంటారు మిత్రులారా. మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్గా ఉంటారో విశ్వం మీకు చాలా డబ్బు సంపాదించే అవకాశాలను చూపిస్తుంది మిత్రులారా. అందుకోసమే డబ్బు పట్ల కృతజ్ఞతగా ఉండండి. యూనివర్స్పై కృతజ్ఞతగా ఉండండి. మీ జీవితంలో ఏది జరిగినా టెన్షన్ పడకండి మిత్రులారా. ప్రతిదానికి కూడా కృతజ్ఞతగా ఉండండి. అందుకోసమని యూనివర్స్ మీకు సంకల్ప బలం, మీ యొక్క సంకల్ప బలాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అంటే ఏం చేయాలనేది ఈ విషయంలో మీరు చాలా విషయాలు తెలుసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను మిత్రులారా. నిజంగా మీకు డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే మీరు చేస్తున్న పనితో పాటు ఇంకా ఒక అడిషనల్ ఇన్కమ్ వచ్చేలా చూసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోండి. ఎలాంటి పెట్టుబడి లేకుండా, టెన్షన్ లేకుండా మీ టైం మీ చేతిలో ఉండేలా చేయాలి అంటే అది ఒక మార్గం ఉంది మిత్రులారా. అదే నెట్వర్క్ మార్కెటింగ్. ఎస్ మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్. అలాగే మీరు ట్రేడింగ్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ట్రేడింగ్ నేర్చుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే మీ యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రతిదీ కూడా మిత్రులారా స్టెప్ బై స్టెప్ మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోండి. మీ ఎఫర్ట్ను బేస్ చేసుకొని మీ యొక్క స్కిల్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందుకోసమని డబ్బు పట్ల సంపాదించాలని సంకల్పం మీకు బలంగా ఉంటే రోజు ఒక 5 నిమిషాలు మీ యొక్క ఆత్మశక్తిని ఫోకస్ చేయండి. మీ యొక్క ఆత్మ యొక్క శక్తిపై ఫోకస్ చేయండి. యూనివర్స్ మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని నమ్మండి మిత్రులారా. ఈ స్టెప్స్ మీరు అమలు చేస్తే 90 రోజుల్లో ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుందని సత్యం తెలుసుకోండి మిత్రులారా. 20 సెకండ్లు మీరు ఈ 20 సెకండ్లు మీరు రోజు మార్నింగ్ లేవగానే డబ్బు పరంగా అఫర్మేషన్ చేయండి మిత్రులారా. 20 సెకండ్లు రోజు మీరు మార్నింగ్ ఉదయం లేవగానే డబ్బు అఫర్మేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి మిత్రులారా. మీకు కొన్ని విజయవంతులైన కథలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్. మీరు తెలుసుగా మిత్రులారా, చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలా రాజ్యమైతే వెళ్తున్నాడో అతను కష్టపడి పైకి వచ్చాడు. ఆయన ఊరికే రాలేగా మిత్రులారా. ఆయన స్టోరీ మన అందరికీ తెలుసు కదా. అలాగే ఆయన సంకల్పం నేను సూపర్ స్టార్ అవుతానని నమ్మకం ఆయనని ఈరోజు సూపర్ స్టార్గా, మెగాస్టార్గా నిలబెట్టింది. ఎస్ఆర్ నో మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క బలమైన సంకల్పమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. యూనివర్స్ ఆయన సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉందో యూనివర్స్ ఆయనకు అవకాశాలు కురిపించింది. అలాగే ఆయన కూర్చొని అవకాశాలు తీసుకోవాలి మిత్రులారా. అవకాశాల కోసం ప్రయత్నం చేశాడు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యాడు మిత్రులారా. అలాగే ఒక సాధారణ ట్రేడర్
ఫోరెక్స్లో మిలియన్లు సంపాదించాడు. ఎలా అంటే అతని సంకల్పం అవకాశాన్ని తాకింది మిత్రులారా. ఆయన బలమైన సంకల్పం ఏదైతే ఉందో ఆకాశాన్ని తాకింది. అంత బలంగా ఎప్పుడు కూడా కళ్ళు మూచినా తెరిసినా ఆయన యొక్క నేను ట్రేడింగ్లో సక్సెస్ అవుతున్నాను, నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని ప్రతిరోజు అనుకునేవాడు. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసేవాడు. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో టీం బిల్డ్ చేయండి, మోటివేషనల్ వీడియోలు తయారు చేయండి. మీరు డబ్బు మీ వద్దకు వస్తుందని నమ్మండి. మిత్రులారా, మీరు డబ్బు సంపాదించడానికి మీ యొక్క సంకల్పాన్ని బలంగా ఏర్పరచుకున్నప్పుడు మీకు ఒక 5 సవాళ్ళను ఎదుర్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క సంకల్పం దృఢపరచడం అనేది చాలా మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క సంకల్పాన్ని దృఢపరచండి. సంకల్పం బలంగా ఉన్న సవాళ్ళు ఎన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా మీ సంకల్పం నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు రాకపోవడం ఫెయిల్యూర్, కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఫెయిల్యూర్ యూనివర్స్ నుండి టెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మీ సంకల్పం ఊపందుకొని ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్మండి మిత్రులారా. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క కోరిక నెరవేరాలంటే ప్రతిరోజు అఫర్మేషన్ చేయండి, ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. నేను ధనవంతుడిని, డబ్బు అంటే నాకు ఇష్టం, డబ్బు నేను మంచి స్నేహితులం, ఇలాంటి మాటలు ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తూ అనుకోండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. అలాగే సమృద్ధిపరంగా మీ యొక్క జీవిత విధానాన్ని చాలా అద్భుతంగా జీవిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలంటే, ధనవంతులుగా ఉండాలి అంటే, మీ యొక్క సంకల్పం నెరవేరాలి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. మీరు ఏది చేసినా కూడా 21 డేస్ అలవాటు చేసుకోండి. 21 డేస్ మీరు అలవాటుగా చేసుకున్నప్పుడు ఆ ప్రక్రియ అలాగే వెళ్తుంది మిత్రులారా. అలా కాకుండా మీరు 90 రోజులు కనుక ప్రయత్నం చేస్తే ఆ జీవితాంతం మీతోటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నిజంగా మీ కోరిక బలంగా ఉంటే, డబ్బు సంపాదించాలని సంకల్పం మీకు ఉంటే మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి మిత్రులారా. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, మనకి సంబంధించిన పాజిటివ్ కోరికలు కోరుకోండి. మీరు ధనవంతులని మీరు నమ్మండి. ప్రతి అవకాశాన్ని తీసుకోండి మిత్రులారా. మీరు అడిషనల్గా ఇంకొక ఇన్కమ్ సోర్స్ వెతుక్కోండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా. మీరు ధనవంతులు అవ్వాలని, మీ యొక్క కోరిక నెరవేరాలని, మీ యొక్క కోరిక నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.